ఇక మీరు అన్నారు యువతకు ఉపాధి లేదు, పరిశ్రమలు రాలేదు అని చెప్పేసి కూడా ఒక సెక్షన్ అది మీరు అడిగారు నన్ను ఫస్ట్ రాగానే అసలు ఏపీలో ఏంటి అది. ఎస్ మాట్లాడదాం మనం. నేను ఐ విల్ షో ఇట్ మీకు. నేను డాక్యుమెంటల్ ప్రూఫ్ చూపిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఊరికే వేగ్గా చెప్పడం. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది లేకపోతే ఎస్ గడిచిన 5 సంవత్సరాల్లో 50% గ్రోత్ రేట్ అండి. ఓకే 50% గ్రోత్ రేట్. ఇంకా అభివృద్ధి లేకపోతే గ్రోత్ ఎట్లా పెరిగింది? పర్ క్యాపిటా ఇన్కమ్ 70,000 రూపాయలకు 2019 నుంచి 2024 లోపల 5 సంవత్సరాల్లో పర్ క్యాపిటా ఇన్కమ్ 70,000 రూపాయలు ఎలా పెరిగింది? సో ఇది అభివృద్ధి కాదా? ఎస్ అసలు పరిశ్రమలే రాలేదంటున్నారు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఇచ్చిన డేటా అండి ఇది. లాస్ట్ 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 18 వరకు యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే పేపర్లో చేసుకున్న ఎంఓయూలు కాదండి, గ్రౌండ్ అయిన ఎంఓయూల గురించి మాట్లాడుతున్నాం. యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్స్ 32,803 కోట్ల రూపాయలు మాత్రమే. కాదంటారా? కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 1,103 కోట్ల రూపాయల పెట్టుబడులు యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్స్. జస్ట్ ప్లీజ్ డూ. 2018కి వచ్చేసరికి దాదాపుగా మీరు చెప్తున్నాం. అవును, యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్స్ చూడండి. చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఏదైతే మేము గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత అసలు ఉద్యోగాలే ఇవ్వట్లేదు అంటున్నారు. సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఏదైతే ప్రభుత్వ రంగంలో మేము 2,30,000 కల్పించాం, ఎంఎస్ఎంఈలు 4 లక్షలు తీసుకొచ్చాం చరిత్రలో లేని విధంగా. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించాం. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లో 4,80,000 ఉద్యోగాలు కల్పించాం. ఇలా రాష్ట్రం మొత్తం మీద 16 లక్షల ఉద్యోగాల కల్పన 5 సంవత్సరాలు జరిగింది. దాని ఫలితమే దాని ఫలితమే ఇది. చూడండి, ఎంప్లాయబిలిటీలో తెలంగాణ 6వ ప్లేస్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ 3వ ప్లేస్లో ఉంది. ఇండియా స్కిల్ రిపోర్ట్ 2024. ఇది ఆంధ్రజ్యోతి పేపర్ కాదు, వాళ్ళు చెప్తున్నట్టు మా సాక్షి పేపర్ కాదు. కరెక్ట్ కదా అది. చూడండి, ఇంకోటి రాష్ట్రంలో నిరుద్యోగం విపరీతంగా ఉంది. అసలు మామూలుగా నిరుద్యోగం లేదని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ రాష్ట్రంలో నిరుద్యోగం మన సౌత్లో మీరు చెప్పిన దానికి ఎంప్లాయ్మెంట్కి సంబంధించి సౌత్లో దాదాపుగా అన్ని రాష్ట్రాలతో పోలిస్తే సెకండ్ ప్లేస్లో ఉంది, థర్డ్ ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్. హర్యానా, మహారాష్ట్ర, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, కేరళ, తెలంగాణలో కూడా చాలా తక్కువ. ఓకే, ఇక్కడ చూడండి, నిరుద్యోగం విపరీతంగా ఉందని చెప్తున్నారు. కానీ నిరుద్యోగం తెలంగాణలో 4.4%, మన పక్కనే ఉన్న తమిళనాడులో 4.3%, ఆ పక్కనే ఉన్న కేరళలో 7.0%. కానీ మన దగ్గర మాత్రం 4.1% నిరుద్యోగ రేటు. ఓకే, ఇది ఇచ్చింది మేం కాదండి, పీరియాడిక్ లేబర్ సర్వే 22-23 లేటెస్ట్ ఇంకా రాలేదు. ఇది 22-23 డేటా. ఇండియా స్కిల్ రిపోర్ట్ 2024. ఇది వచ్చేసి 22-23కి సంబంధించి. చూడండి, చెక్ చేయండి. ఇక చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వ హయాంలో పేదరికం కూడా ఒక కొలమానం అండి. ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు పేదరికం కూడా కొలమానం, అది కాకుండా పోదు కదా. చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో 11.77% పేదరికం ఉండేదండి. చెక్ చేయండి. నీతి ఆయోగ్ ఇండెక్స్, మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్, నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చిన ఇండెక్స్. పేదరిక శాతం 2015లో చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు 11.77% ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి కూడా పేదరిక శాతం ఒకటి ఉంటుంది కదా సార్, అదెంతో తెలుసా సార్? 12.31%. ఇది ఏదైతే రౌండ్ అప్ చేసాం చూడండి, 12.31%. కానీ మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనాతో పోయింది. మళ్ళీ చూడండి, మీరు చెక్ చేసుకోవచ్చు. 2 సంవత్సరాలు కరోనాతో పోయినా 6.06% సార్. అంటే దాదాపుగా సగానికి పేదరిక శాతం తగ్గింది. దాని ద్వారా 30 లక్షల మంది ఏదైతే బిలో పవర్టీ లైన్ నుంచి బయటకు వచ్చారు ఆంధ్రప్రదేశ్లో. దిస్ ఇస్ ది బేస్ లైన్ రిపోర్ట్. ఎస్, చూడండి మీరు, ఎంపీఐ మల్టీ పవర్టీ ఏదైతే మల్టీ డైమెన్షనల్ పవర్టీ నీతి ఆయోగ్ ఇచ్చిన ఇండెక్స్. నీతి ఆయోగ్ మా చేతిలో ఉండదు కదా సార్. మరి ఇదంతా ఏంటి, అభివృద్ధి కాదా? చంద్రబాబు నాయుడు పేదలను కాస్త మళ్ళీ నేను రిచ్గా మారుస్తా అని చెప్పి మళ్ళీ ఇంకో కొత్త అవతారం ఎత్తాడు. ఇదేంటి, అభివృద్ధి కాదా? నేను అడుగుతున్నా స్ట్రైట్గా. పేదలు ఇంకా మీ ప్రభుత్వ హయాంలో పేదలు నిరుపేదలుగా మారిపోయారు. మేము సగానికి పేదరిక శాతాన్ని తగ్గించాం. ఆ పేదరిక శాతం నుంచి ఏదైతే బిలో పవర్టీ లైన్ నుంచి బయటకు వచ్చిన 30 లక్షల మందికి ఎవరి ప్రభుత్వ ప్రయోజనాల వల్ల మనం ఇలా బిలో పవర్టీ లైన్ నుంచి బయటకు వచ్చామనేది తెలియదా? మీరు అదే అక్కడే తేడా వస్తుంది. నేను అనేది ఒక జర్నలిస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు పేదల్ని పైకి తీసుకొద్దామన్న ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పేదల్లాగా ఉంచుదామన్న ప్రయత్నం అయింది. అది కార్పొరేట్స్ కి నచ్చట్లేదు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అది పేద. ఇప్పుడు మాట చెప్తా అండి, దళారీలు, కార్పొరేటర్లు, అలాగే బ్రోకర్లు రాష్ట్రంలో ఎంత శాతం అండి? ప్రజలు మాకు అండగా ఉంటే చాలు అనే ఉద్దేశం మా పార్టీది.
పెత్తందారీ వ్యవస్థ అని అన్నారు కదా. ఎస్, మెయిన్ పెత్తందారుల నుంచి విముక్తి కల్పించే దిశలో భాగంగా 30 లక్షల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చాం మేము. 30,19,718. ఎస్, అందులో ఎక్కడైనా అబద్ధం ఉంటే మీ సిగ్నేచర్ స్టూడియో వాళ్ళు శేఖర్ రెడ్డి అనే వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి ఒక స్పోక్ పర్సన్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు అని చెప్పేసి మీరు దాని మీద మీరు ఒక ఎడిషన్ వేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఎస్కేప్డ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ. ఎస్, చూడండి. నెక్స్ట్, ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పరుగులు తీస్తుందని చెప్పి మాట్లాడతాడు ఆయన. ఏంది ఆయన దిశలో అభివృద్ధి పరుగులు తీసేది అని మాట్లాడితే ఎక్స్పోర్ట్స్ కూడా ఒక కొలమానమే. అవును, ఎక్స్పోర్ట్స్ కూడా ఒక కొలమానమే. ఎందుకంటే మీరు తీర ప్రాంతం, ఎక్స్పోర్ట్స్ కూడా ఒక కొలమానమే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఎక్స్పోర్ట్స్ ఏ రకంగా పరుగులు తీసాయంటే 16-17లో 4.33% ఉండేదండి మన స్టేట్ ఎక్స్పోర్ట్స్ వాటా. కానీ ఆయన 18కి వచ్చేసరికి ఎంత వచ్చింది తెలుసా అండి? 3.83%. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో విద్యారంగం డౌన్ అయింది, నిర్మాణ రంగం డౌన్ అయింది, మౌలిక వసతులు డౌన్ అయ్యాయి, పేదలు పెరిగారు, నిరుద్యోగం పెరిగింది, ఉద్యోగాలు లేవు. చివరికి ఎక్స్పోర్ట్స్ కూడా, నేను తీసుకుంటాను, చివరికి ఎక్స్పోర్ట్స్ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గిపోయాయి. ఇదా చంద్రబాబు నాయుడు గారి విజనరీ పాలన? ప్రశ్నిస్తున్నాను సార్, నేను ప్రజలను కూడా చెప్తున్నాను, ప్రజలు కూడా ఆలోచన చేయమని చెప్తాను. మీకు దాంట్లో 5th ప్లేస్ వచ్చింది, దీంట్లో గ్రీనరీలో 2nd ప్లేస్ వచ్చింది అని అంటే మీరు తెప్పించుకున్నారని చెప్పి మాట్లాడారు, అది కూడా చెప్పారు. వినండి సార్, ఇదైతే కాదనంటారా విషయాల్లో? నేను మొత్తం గురించి మాట్లాడతాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు కరోనా, దాన్ని మనం ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. స్తంభించిపోయింది ప్రభుత్వం. అయినా సరే 2023-24కి వచ్చేసరికి 4.73% మళ్ళీ పెరిగింది ఎక్స్పోర్ట్స్. ఇది ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రా స్టోరీ. సో నో అండి, అది మా పేజ్, మేము DGCA అండ్ కోల్కతా పైన ఇచ్చింది ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. రైట్, చూడండి, స్టేట్ వైజ్ ఎక్స్పోర్ట్ డేటా అది. సో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఈ రంగం ఆ రంగం లేదండి. వ్యవసాయ రంగం దగ్గర నుంచి తీసుకుంటే సర్వీస్ సెక్టార్ వరకు ప్రతి సెక్టార్, అలాగే ఓసీల దగ్గర నుంచి తీసుకుంటే SC ST వరకు ప్రతి వర్గం, ఏ వర్గాన్ని మోసం చేయలేదు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఉన్న పాలన చీకటి పాలన, రాష్ట్రం 30 సంవత్సరాలు తిరోగమనంలో వెళ్ళిపోయిన పాలన, 100 కోట్ల రూపాయలు ఖజానాలో పెట్టిపోయి ఖజానాను లూటీ చేసిన పాలన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ మీరు అన్ని ఇండెక్స్ ఇచ్చాం. అవును, కళ్ళకు కడుతుంది ప్రజలందరికీ. మా అభివృద్ధి ఎక్కడుందండి? గ్రామాన ఉంది. మా అభివృద్ధి ఎక్కడుందండి? సముద్ర తీరం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక చోట కనిపిస్తూనే ఉంది, ఒక పోర్టో లేకపోతే ఫిషింగ్ హార్బర్, ఫిష్ ల్యాండ్ సెంటర్. మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఎక్కడా? హైదరాబాద్లో నేను అది చేశా అని చెప్తాడు, విశాఖపట్నంలో ఏదైతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పరిశ్రమ రాలేదని చెప్పి మాట్లాడతాడు. మునిశాపం చంద్రబాబు నాయుడుతో పాటుగా వాళ్ళ కుడికి కూడా వారసత్వంగా వచ్చిందండి. లోకేష్ కూడా మాట్లాడుతున్నాం, దుర్మార్గమైన మాటలు ఇవి. అసలు హైదరాబాద్లో మేము ఇది చేసాం, మేము విశాఖపట్నంలో ఏదో చేయాలనుకున్నాం, కానీ విశాఖపట్నంలో అసలు పరిశ్రమలు లేవని చెప్పి మాట్లాడతారు. ఎంత దౌర్భాగ్యం ఇది! విశాఖపట్నం ప్రజలకు తెలియదా? ఈరోజు విశాఖపట్నంలో శరవేగంగా నిర్మాణంలో ఉన్న ఇన్ఆర్బిట్ మాల్ ఎవరు తెచ్చారు? ఇన్ఫోసిస్ ఎవరు తెచ్చారు? ఐమెరిట్ ఎవరు తెచ్చారు? NTPC ఎవరు తెచ్చారు? అచ్యుతాపురం సెజ్లో ఉన్నటువంటి ATC టైర్స్ ఎక్కువ అమ్మవాడిది 2400 కోట్ల రూపాయలు ఎవరు తెచ్చారు? సెయింట్ గోబియన్ గ్లాస్ ఫ్యాక్టరీ ఎవరు తెచ్చారు? బలభద్రాపురంలో ఉన్న కాస్టిక్ సోడా ఫ్యాక్టరీ ఎవరు తెచ్చారు? బ్లూ స్టార్ ఎవరు తెచ్చారు? యాంబర్ ఎవరు తెచ్చారు? హ్యావెల్స్ ఎవరు తెచ్చారు? పానాసోనిక్ ఎవరు తెచ్చారు? ఈపాక్ ఎవరు తెచ్చారు? ఇవి కాకుండా కొప్పర్తి సెజ్లో 3775 కోట్ల రూపాయలు గ్రౌండ్ అయ్యి 10,000 మందికి ఉపాధి ఎవరి హయాంలో వచ్చింది? కడప స్టీల్ ప్లాంట్ తేలేదని మాట్లాడు. కడప స్టీల్ ప్లాంట్ వర్క్ నడుస్తుంది, JSW వాళ్ళు చేస్తున్నారు, చూసుకోండి పోయి. వర్క్ సెంటర్ ప్రాసెస్ రాత్రికి రాత్రి కట్టడానికి ఏమన్నా మేము మాయాబజార్ సినిమా అయినా ఇదేమన్నా? అలానే అనుకున్నారు, అమరావతి తొందరగా కట్టేయచ్చని అనుకున్నారు. మాయాబజార్ సినిమానా ఇది? నెక్స్ట్ పొంగనూరులో పెప్పర్, ఏదైతే పెప్పర్కి సంబంధించినటువంటి బస్ ఫ్యాక్టరీ ఒకటి నడుస్తుంది, చూసుకోండి పోయి, ట్రక్ ఫ్యాక్టరీ. ఇంకేం చేయాలి? బద్వేల్ దగ్గర సెంచరీ ప్లైవుడ్స్ 2500 కోట్ల రూపాయలతో మా ప్రభుత్వ హయాంలో టెంకాయ కొట్టి మా ప్రభుత్వ హయాంలో ఉత్పత్తి కూడా ప్రారంభించాం.